హాయ్ హలో అండి. వెల్కమ్ టు త్రినందన క్రియేషన్స్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మీకు డిజైన్ ఎలా ఉంది అనేది మీకు తెలుస్తుంది. కాంబినేషన్ ట్యాగిల్స్ డోరీస్ అనేవి. ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్ శారీ కండి. ఎల్లో కలర్ శారీకి కాఫీ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు. దానికోసం అనేసి కాఫీ కలర్ బార్డర్ అయితే బ్లౌజ్ అయితే తీసుకొని కాస్ట్లీ అనండి. బ్లౌజ్ పీస్ కూడా మనం వర్క్ చేయాలి అంటే మంచి క్వాలిటీ ఉంటేనే మనకి ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఈ క్వాలిటీ బ్లౌజ్ పీస్ అనేది తీసుకొని దానికి ఇలా అయితే వర్క్ డిజైన్ చేయడం అనేది జరిగిందండి. కస్టమైజేషన్ అవైలబుల్ అండి. కస్టమర్ ఈ డిజైనే కావాలని అన్నారు. దానికోసం అనేసి ఈ బ్లౌజ్కి ఈ డిజైన్ అయితే వేసానండి. బ్యాక్ పార్ట్ మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ వస్తుంది. హ్యాండ్ కూడా ఫుల్ హ్యాండేనండి. లైట్గా కుందన్ అనేది యాడ్ చేసాము అండ్ ఈ డిజైన్కి లైట్గా కుందన్ యాడ్ చేసాము. ఒక శారీలో కలర్ ఆప్షన్స్ ఏం లేవు కాబట్టి లైట్గా పింక్ కలర్ అనేది కూడా యాడ్ చేశానండి. బ్యాక్ మొత్తం మనకి ఆల్ ఓవర్ బుటీస్ అనేది వస్తుంది. స్టిచ్చింగ్ కూడా పైపింగ్తో ఓవరాల్గా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయడం జరిగింది. సూపర్ కాంబినేషన్ అండి. శారీలో మనకి కలర్ ఆప్షన్స్ ఏం లేవు కాబట్టి నేను ఓన్లీ శారీ కలర్ మాత్రమే హైలైట్ చేశాను. ఈ బ్లౌజ్కి వచ్చేసి సూపర్ ఉంది. శారీ కలర్ ఇలా హైలైట్ చేయడం వల్ల చాలా ఫినిషింగ్ లుక్ బాగుందండి. ఇది వచ్చేసి శారీ ట్యాగిల్స్ కస్టమర్ మీరే వేయమని అడిగారు. దానికోసం అనేసి సింగిల్ బీడ్ అయితే యూజ్ చేసి వేసానండి. ట్యాగిల్స్ వచ్చేసి 2 ఇంచ్కి ఒకటి 2 ఇంచ్కి ఒకటి అలా అయితే వేసాను. మనకి శారీకి పళ్ళుకి వచ్చేసి 24 ఆర్ 25 అనే ట్యాగిల్స్ అయితే వస్తాయి. సింగిల్ బీడ్ పైన వైట్ కలర్ పెరల్ బీడ్ పైన ఒక స్మాల్ గోల్డ్ కలర్ బీడ్ పెట్టి అనేది వేసానండి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ డోరీస్ అండి. డిఫరెంట్గా అయితే ఇచ్చాము ఈ బ్లౌజ్కి డోరీస్ అనేవి. ఇలా చేయడం వల్ల కొత్తగా అనిపించింది. మీకు ఈ డిజైన్ కానీ డోరీస్ కానీ మీకు ఎవరికైనా నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో మాత్రం నాకు తప్పకుండా పెట్టండి. అండ్ మీకు ఎవరికైనా ఈ డిజైన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి.